కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర పురాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగము 16వ అధ్యాయము. అందులో క్రమంగా మనము దైవీ సంపత్తికి సంబంధించినటువంటి అనేక గుణాలను తెలుసుకుంటూ ఉన్నాము. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యమక్రోధ, త్యాగశాంతిరపైశునం, దయాభూతే స్వలోలుప్తం, ఆర్దవం హ్రీరచాపలం, తేజక్షమా ధృతి శౌచం, అద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఈ 3 శ్లోకాల్లో మొత్తం 26 దైవీ గుణాలు చెప్పబడ్డాయి. అందులో స్వాధ్యాయం వరకు మనం తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు తపస్సు అంటే ఏమిటి దాని గురించి తెలుసుకున్నాం. స్వాధ్యాయం తర్వాత 7వ దైవీ గుణము తపస్సు. ధర్మం కోసము, భగవంతుని కోసము, మోక్షం కోసము తపించుట అంటే క్లేశాలను సహించుట తపస్సు అనబడుతుంది. తపస్సు చేసినటువంటి వాడు సాధించనిది ఏమీ లేదు. తపస్సు చేత ఏదైనా సాధించగలడు. విశ్వామిత్రుడు తపస్సు చేసి సృష్టికి పై సృష్టి కూడా తయారు చేశాడు. అంతకంటే గొప్ప కార్యం ఇంకేముంటుంది చెప్పండి? ఏదైనా సాధించగలుగుతాడు. తపస్సు చేసే బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేశాడు. స తపో అతప్యత అని అంటూ మనకు ఉపనిషత్ మాత చెప్తోంది. తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడు సృష్టి రచన చేశాడు అని చెప్పాడు. అందుకని తపస్స బ్రహ్మ జిజ్ఞాసస్వ అని కూడా మనకు ఉపనిషత్ మాత చెప్తూ ఉంది. తపస్సు చేసి బ్రహ్మము తెలుసుకో, బ్రహ్మజ్ఞానాన్ని పొందు అని చెప్తోంది. బ్రహ్మజ్ఞానం మాత్రమే మనకు పరమశాంతిని ప్రసాదించేది. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానానికి తపస్సు చేయుట అత్యంత ఆవశ్యకమై ఉంటుంది. ఇంతేకాకుండా తపస్సు చేత మన పాపాలన్నీ కూడా నష్టమైపోతాయి. మనము ఈ జన్మలోనో గత జన్మల్లోనో తెలిసి కానీ తెలియక కానీ అనేక పాపాలు చేసి ఉంటాము.
ఒక్కోసారి మేమేం పాపం చేయలేదని అనుకుంటాము, కానీ మనకు తెలియకుండా కూడా కొన్ని పాపాలు జరిగిపోతూ ఉంటాయి. మీరంతా గృహస్థులు కాబట్టి తప్పకుండా పాపాలు జరుగుతాయి. ఇల్లు శుభ్రం చేస్తారు మీరు చీపురుతోని కదా, అప్పుడు చీమలు వేరే ఇతర క్రిములు అవి ఇవి కూడా ఆ చీపురు కింద చనిపోతాయి. ఇప్పుడు వాటిని చంపిన పాపం మనకు ప్రాప్తం అవుతుందా లేదా? మరి వాటిని చంపాలని చంపినావా? లేదు, అప్రయత్నంగా నీకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. మీరు కూరగాయలు తరుగుతారు, అప్పుడు ఆ కూరగాయల్లో కొన్ని క్రిములు కొన్ని పురుగులు చచ్చిపోతాయి. మరి తెలిసి చేశారా మీరు ఈ పాపము? తెలియకుండానే జరిగిపోయింది. నీళ్లు కాగబెట్టుకొని స్నానం చేసుకుంటారు, ఆ నీళ్ళల్లో ఎన్నో క్రిములు మనకు కనపడనటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి, అవి కూడా చనిపోతాయి కదా. మరియు ఇప్పుడంటే లేదు కానీ పూర్వకాలంలో విసిరేది, పిండి విసిరేది, ఏమంటారు తిరగలి. పిండి విసిరినప్పుడు ఆ గింజలల్లా ఆ ధాన్యంలో పురుగులు ఉంటాయి, అవి మీరు చూస్తారా? కనపడతాయా? అందులో వేస్తారు, తింపుతారు, నలిగి చచ్చిపోతాయి కదా. మరి ఇప్పుడు మీరు చేయాలని చేశారా ఈ పాపము? చేయలేదు. ఈ విధంగా అనేకమైనటువంటి పాపాలు జరుగుతూ ఉంటాయి తెలిసి తెలియక. అయితే పాపం ఏదైతే ఉందో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలం దుఃఖాన్ని తప్పకుండా ఇస్తుంది. ఏ విధంగా అగ్నిని చిన్నపిల్లవాడు తెలియక ముట్టుకుంటాడు, వానికి కాలుతుందా లేదా? చిన్నపిల్లవానికి తెలియక ముట్టుకుంటాడు అగ్నిని, కాలుతుందా లేదా? అయ్యో పిల్లవానికి తెలియలేదు ఎట్లా కాలినామని అంటావా? అగ్నికి అంటావా? తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అదేవిధంగా పాపం అంటూ ఏదైతే ఉందో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పకుండా దాని యొక్క ఫలము దుఃఖాన్ని ఇస్తుంది. మరి ఎట్లా ఆ పాపాలన్నీ పోవాలంటే, మాకు దుఃఖాలు రాకూడదనంటే దానికి ఉపాయం ఏమిటి అని అంటే మనకు పంచయజ్ఞాలు చెప్పబడ్డాయి. అధ్యాపనం, బ్రహ్మయజ్ఞం, గృహయజ్ఞం, అతిథి పూజనం అని. ఈ విధంగా బ్రహ్మయజ్ఞము, అతిథి పూజనము, పితృతర్పణము, మరియు హోమో దైవో హోమం చేయడము, మరి భూత బలి అంటే పశుపక్షాదులకు మన మీద ఆధారపడి ఉండేటువంటి పశువులు పక్షులు ఏవైతే ఉంటాయో వాటికి ఆహారం ఇవ్వడము, ఈ మొదలైనటువంటి చేసినట్లయితే మనం తెలిసి చేసినా తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనం అయిపోతాయి, నాశనం అయిపోతాయి. ఇంకా తపస్సు కనుక చేసినట్లయితే మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకని తపస్సు తప్పనిసరిగా చేయాలి. తపస్సు అంటే ఏదో ఎక్కడో అడవిలకు వెళ్ళి కొండ గుహలకు వెళ్ళి ఏకాంతంగా ఉండి ఒక కాలు మీద నిలబడి తపస్సు చేయాలా అట్లేమీ లేదు. ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. కొన్ని నియమనిష్టలు అవలంబించి మనం తపస్సు చేసుకుంటూ ఉండాలి కదా. శరీరేంద్రియ మనస్సులలో తేజస్సు వికసిస్తుంది. తపస్సు చేసినట్లయితే ఆ తప ప్రభావం చేత మన శరీరం నందు, ఇంద్రియాల యందు, మనస్సు నందు ఒక తేజస్సు వస్తుంది. తపస్సు అనేటువంటి ఈ శబ్దాన్ని దాన్ని తిరగవేస్తే పత అని అవుతుంది. పత అంటే తపస్సు చేయనివాడు పతనమవుతాడు అని చెప్పింది. ప్రతివాడు కూడా ఏదో ఒక నిమిత్తం చేత తపస్సు చేస్తూనే ఉన్నాడు. డబ్బు కోసం ఎందుకు కాదు, వాడు పని చేస్తాడు కదా, వాడు ఒక నియమనిష్టల చేత వాడు ఆ పని చేస్తున్నాడు అంటే అదొక తపస్సే. అట్లే వైజ్ఞానికులు కూడా ఎంతో ఏకాగ్రత చేత రాత్రింబవళ్ళు కష్టపడి కొత్తమైనటువంటి అన్వేషణలు చేస్తూ ఉంటారు. వారు కూడా తపస్సు చేస్తున్నారు, అది కూడా గొప్ప తపస్సే. లేకపోతే అంతంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అతి గొప్పనైనటువంటి అన్వేషణలు వాళ్ళు చేయలేరు. అయితే ఏ తపస్సు అయితే చేయబడుతుందో దానివల్ల మన ఆత్మలాభం అయితే దానికి సార్థక్యం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. అనాత్మ వస్తువుల కోసం తపస్సు చేస్తే ఏం ప్రయోజనం? ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందడానికి తపస్సు చేయాలి. ఆ తర్వాత ఆర్జవం చెప్పినాడు. ఆర్జవం అంటే రుజు స్వభావం, సరళ స్వభావం. మనకు ఈ ఆర్జవం అనేటువంటి దైవీ గుణము పూర్వం 13వ అధ్యాయంలో అమానిత్వాదుల్లో వచ్చేసింది. అంటే నిష్కపటంగా ఉండుట, త్రికరణ శుద్ధిగా ఉండుట. అయితే సరళ స్వభావం, సరళంగా ఉంటే కొందరు అంటారు అమాయకుడు ఉన్నాడు ఆయనకేం తెలియదు అని అంటారు. కానీ అట్లా కాదు, అన్నీ తెలిసి కూడా
సరళ స్వభావం కలిగి అమాయకుడిలాగా ఉండాలి. అది ఆ తర్వాత అహింస అని చెప్పినాడు. ఇది కూడా 13వ అధ్యాయంలో వచ్చింది, అహింస అనేటువంటి శబ్దం. అయితే హింస చేయకుండాట అహింస. హింస అంటే ఒక ప్రాణిని చంపడము, లేదా ఒక ప్రాణికి మనసు నొప్పించడము, లేదా శారీరకంగా అతనికి నొప్పించడము, ఇవన్నీ కూడా హింసలో గణనవుతాయి. ఇవి చేయకుండా ఉండడమే అహింస. చాలా వరకు లోకంలో హింస అంటే ప్రాణులను చంపడం, ఇది హింస అని అనుకుంటారు. అయితే ఆ హింస కూడా శాస్త్రంలో కొన్ని సందర్భాల్లో హింస చేయవచ్చు అని కూడా చెప్పింది ఉన్నది. వాయవ్యం శ్వేతమాలభేత భూతి కామః అని శృతి ప్రమాణం. ఎవరైతే ఐశ్వర్యం కావాలి, సంపద కావాలి అనుకున్నటువంటి వాడు తెల్లని పశువును బలి ఇవ్వచ్చు అని చెప్పింది. శ్వేతం ఆలభేత, శ్వేత పశువును బలి ఇవ్వాలి అని చెప్పింది. మరి అది హింస కాదా? శాస్త్రమే ఆ విధంగా చెప్పితే మరి సామాన్యులు వాళ్ళు ఇంకా మరీ పెచ్చు పెరిగిపోతారు. కానీ శాస్త్రం చెప్పింది ఉన్నది, శాస్త్రం విధానం చేసినటువంటి హింస హింస కాదు. బుద్ధిపూర్వకంగా చేస్తే అది హింస, శాస్త్రోచితమైనటువంటి హింస హింస కాదు అంటాడు. ఏ విధంగా బార్డర్ లోపల సైనికులు వేరే దేశం నుంచి ఎవరైనా శత్రువులు కనుక మన రాజ్యంలోనికి చొరబడి వచ్చినట్లయితే వారిని బార్డర్ మీద షూట్ చేస్తారు, చంపేస్తారు. వాళ్ళు అతనికి సర్కారు గవర్నమెంట్ శిక్ష విధిస్తుందా? ఆ సైనికుడు చంపేశాడు, అతను శిక్ష విధిస్తుందా? విధించదు. అది అనుమతి ఉంది, చంపొచ్చు. ఆ హింస హింస కాదు, ఆ మర్డర్ కాదు అది. ఎందుకంటే శత్రువు ఉన్నాడు, వాడు మన దేశంలోకి దూసుకు వస్తున్నాడు. అటువంటి వాడిని చంపేయమని గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చింది. అది హింస కాదు. కానీ అదే దేశం లోపల ఇక్కడే ఎవరైనా ఒకరిని చంపారనుకో, అతను తీసుకెళ్ళి లోన వేస్తారు, అది హింస అనబడుతుంది. అంటే బుద్ధిపూర్వకంగా చేసేటువంటి హింస హింస, శాస్త్రోచితమైనటువంటి హింస హింస కాదు. అయితే ఏ విధంగా వ్యవస్థ చేసినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి శాస్త్రోచితమైనటువంటి హింసలను కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే ఏ ప్రకారంగానైతేంది, ఒక ప్రాణిని అయితే ప్రాణం తీస్తున్నావా లేదా? శాస్త్రం చెప్తే చెప్పని, కానీ ఆ ప్రాణి యొక్క ప్రాణం తీస్తున్నావా లేదా? అది హింసనా కాదా? అందువల్ల అవన్నీ కూడా నిషేధం చేసింది. శాస్త్రోచితమైనటువంటి హింసలు కూడా నిషేధం చేసింది. అయితే అలాంటి యాగాలు చేసేటువంటి వారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ శ్వేత పశువును బలి ఇవ్వాలనే చోట పిండిని నీళ్లు కలిపి దాన్ని ముద్దలాగా చేసి దాన్ని ఆ తెల్ల పశువులాగా తయారు చేస్తారు. తయారు చేసి దానిలో కొంచెం రంధ్రంలాగా చేసి అందులో కుంకుమ నీళ్లు పోస్తారు. కుంకుమ నీళ్లు పోసి మళ్ళా మూసేస్తారు. ఇక వారి యజ్ఞం పూర్తి అయినాక ఆ బలి ఇచ్చే సమయంలో దాన్ని కత్తితో కోస్తారు. ఆ పిండితో తయారు చేసిన దాన్ని. అప్పుడు దానిలో నుంచి ఆ కుంకుమ నీళ్ళు బయటకు వస్తే అది రక్తంలాగా అనుకుంటారు, భావన చేస్తారు, అంతే. దాంతో ఆ నిజంగా పశువునిచ్చినటువంటి ఫలం దొరుకుతుంది అని తృప్తి పడతారు, అంతే. కానీ ఇప్పుడు నిజంగా పశువులను బలి ఇవ్వడం లేదు. అయితే కొందరు తామసికులైనటువంటి వాళ్ళు, క్షుద్ర దేవతలను ఆరాధించే వాళ్ళు బలులు ఇస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ ఏం నిషేధం చేయడం లేదు. ఇంకా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ నిషేధం చేయలేదు. చూడండి, మరి ఇది కూడా విచారం చేయాలి. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ హింస ఆగిపోతుంది అని అభిప్రాయం, అంతే. అయితే అహింస సభ్యత యొక్క పరమావధి. ఈ విషయంలో మనకు బుద్ధ భగవానుడు, గాంధీ మహాత్ముడు వీరందరూ కూడా అహింసావాదులు. అయితే వాస్తవంగా అహింసా శబ్దానికి అర్థము, అహింసావాది ఎవరయ్యా అనంటే ఒక్క బ్రహ్మజ్ఞాని మాత్రమే. బ్రహ్మజ్ఞాని ఒక్కడే అహింసావాది, అహింసను పాటిస్తాడు. ఆత్మజ్ఞానాన్ని పొందని ఎవరైనా సరే, వాళ్ళు సాధువులు ఉండని, సత్పురుషులు ఉండని, గృహస్థులు ఉండని, ఎవరైనా ఉండని, ఆత్మజ్ఞానం కలగలేదంటే అతడు హింసకుడే, హింస చేసేవాడే. ఎందుకు? అజ్ఞానమే హింస, వాళ్ళు ఇంకేం కాదు. అజ్ఞానం అనేటువంటి దోషం ఉన్నదంటే ఇంకా వాడు ఏ పాపం చేయడు చెప్పండి, ఏమైనా చేస్తాడు. పైగా తన స్వరూపాన్ని ఉన్నట్టుగా
తెలుసుకోకపోవడం అనేదే మహాహింస, ఇది మహాపాపం అని చెప్పింది ఉన్నది. అన్యతా సంతమాత్మానం అన్యతాయో ప్రతిపద్యతే కిం తేన కృతం పాపం చౌర్యేణాత్మాపహారిణ అని చెప్పింది ఉన్నది. సత్తు చిత్తు ఆనంద రూపమైనటువంటి తన స్వరూపాన్ని తెలుసుకోకపోవడమే ఇది మహాపాపము అంటాడు, ఇది మహాహింస అంటాడు. అటువంటి వాని చేత ఏ పాపం చేయబడలేదు అంటాడు. మహాభారతం చెప్తుంది, అన్యతా సంతమాత్మానం అన్యతా యో ప్రతిపద్యతే. ఒక రకంగా ఉన్నటువంటి ఆత్మను మరొక రకంగా ఎవడైతే తెలుసుకుంటాడో, అంటే తాను స్వయంగా ఎటువంటి స్వరూపుడు? సచ్చిదానంద స్వరూపుడు. తన స్వరూపాన్ని విస్మరించి మరొక రకంగా తెలుసుకుంటున్నాడు. అంటే ఈ దేహాదులే ఆత్మ, ఈ దేహాదులే నేను అని తెలుసుకుంటున్నాడు. కాబట్టి వాడు వేరే రకంగా తెలుసుకున్నాడు కాబట్టి వాడు మహాపాపి అని చెప్పినాడు. కిం తేనన్న కృతం పాపం చౌర్యేణాత్మాపహారిణ అన్నాడు. ఆత్మహత్య చేసేటువంటి ఇటువంటి వాడు, అంటే తన ఆత్మను తానే హత్య చేసుకుంటున్నాడు. వీడు దొంగ అని చెప్పింది ఉన్నది. అతని ద్వారా ఏ పాపం చేయబడలేదు, అంటే సకల పాపాలు చేసిన వాడే అవుతాడు. ఒక్క అజ్ఞానం ఉంటే చాలు. అందుకని ఆత్మజ్ఞాని ఒక్కడే అహింసావాది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆత్మహంతకులే, హింస చేసేవారే అని చెప్పుకోవాలి. శృతిమాత కూడా చెప్పింది, ఆత్మహనోజనాహ. అజ్ఞానులందరినీ ఏ విధంగా సంబోధించింది? వీళ్ళంతా ఆత్మహంతకులు అని చెప్పి. ఇప్పుడు ఆత్మను హననం చేస్తున్నారు, ఆత్మను హింసిస్తున్నారు ఈ అజ్ఞజనులంతా అని ఉపనిషత్ మాత చెప్తుంది. అయితే హింస చేయకుండా ఉండడం అంటేనే అహింస కాదండి. మరేమనగా అందరితో ప్రేమగా ఉండడం కూడా అహింస. అందువల్ల పరమాత్మ అంతటా అన్ని వస్తువుల్లో అన్ని ప్రాణుల్లో అందరి యందు అందరి యొక్క స్వరూపమయ్యే ఉన్నాడు. కాబట్టి ప్రతి ప్రాణిని కూడా తన వలె చూసుకోవాలి. తనకు ఏ విధంగా ఎటువంటి దుఃఖము, హాని, నష్టం కలగకుండా తనను తను ఏ విధంగా రక్షించుకుంటాడో, ఏ విధంగా కాపాడుకుంటాడో, తనను ఏ విధంగా చూసుకుంటాడో అదేవిధంగా ఇతరులను కూడా చూడాలి అని చెప్తున్నది. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవావధారణే శ్రుత్వా చైవావధార్యతాం ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాంన సమాచరే అని మహాభారతం చెప్తుంది. చూడండి, ఒక ధర్మం గురించి చెప్తున్నాను. ఎటువంటి ధర్మం అంటే ఆ ధర్మాన్ని మీరు విని దాన్ని ఆచరణలో పెట్టండి అంటాడు వ్యాస భగవానుడు. ఏమిటి? ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాం న సమాచరే. తనకు ప్రతికూలమైనటువంటి పనులు ఇతరుల పట్ల చేయకూడదు. చూడు, ఎవరైనా నిన్ను తిట్టారనుకో, నీకు బాధ కలుగుతుందా లేదా? మరి ఏ విధంగా నీకు బాధ కలుగుతుందో నువ్వు ఇతరులు తిడితే వారికి బాధ కలుగుతుందా లేదా? మరి ఏ విధంగా నాకు బాధ కలగకూడదు, నన్ను ఎవరు తిట్టకూడదు అనేటువంటి భావన నీకుందో అదేవిధంగా ఇతరుల పట్ల కూడా నువ్వు వ్యవహరించు. ఇతరులకు కూడా బాధ కలగకుండా వ్యవహరించు. ఇతరులు నిన్ను కొట్టినప్పుడు నీకు బాధ కలుగుతుంది, అదేవిధంగా నువ్వు ఇతరులకు కొడితే వారికి బాధ కలుగుతుంది. అందుకని నువ్వు ఎవరు కొట్టకుండా ఉండాలని అపేక్ష ఎట్లా చేస్తున్నావో నువ్వు కూడా ఇతరులకు కొట్టకు, ఎవరికి తిట్టకు, ఒక మాట అనకు, వారి మనసును బాధ పెట్టకు అని వ్యాస భగవానుడు మహాభారతంలో చెప్తాడు. అయితే ఈ వర్తమాన పరిస్థితుల్లో మాత్రము ఈ హింస అనేది అన్ని రంగాల్లో ఎగబాకిపోయింది. చివరికి ఆధ్యాత్మ రంగంలో కూడా ఈ హింస అనేది రాకిపోయింది అంటాడు. ఎందుకనంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు రామకృష్ణానంద స్వాముల వారు, హింస అంటే కత్తులతో పొడిస్తేనే కాదు, ఏ విధంగా కానీ ఎవని మనస్సుకైనా వ్యత కలిగిస్తే అది కూడా హింసే అంటాడు. ఇక ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఉపన్యాసకులు ఉంటారు, మఠాధిపతులు ఉంటారు, సాధువులు ఉంటారు, వారికి కూడా హింసా ప్రవృత్తి లేకపోలేదు అంటాడు. అటువంటి వారికి కూడా హింసా ప్రవృత్తి లేకపోలేదు అంటాడు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం పెట్టుకొని ఎవరైనా ఆహ్వానించినారనుకోండి, ఒక మహాత్ముని వస్తానని చెప్తాడు, మీ కార్యక్రమానికి తప్పకుండా వస్తానంటాడు. అతడు వస్తాడని పత్రికల్లో పేరేస్తారు, ప్రచారం చేస్తారు. చివరి తీరా టైంకు అతడు రాడు కదా. ఇప్పుడు అతడు ఏం చేసినట్టు? సాధువు యొక్క నియమాన్ని హననం చేసిన వాడు అయిందా లేదా? హింస చేసిన వాడు అయిందా లేదా? సాధు నియమాలు ఎలా ఉండాలి?
ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయినా కానీ మాట తప్పదు. కానీ సాధువుల మాట తప్పుతున్నారా లేదా? ఇప్పుడు సాధువు యొక్క నియమాలను హింసించినట్టు అయిందా లేదా? సాధువులు కూడా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నారు. మేము సత్యం మాట్లాడతాం, మేము ఎప్పుడు అబద్ధం ఆడం అంటారు, అన్ని అబద్ధాలే మాట్లాడతారు సాధువులే. చూడు, ఇప్పుడు ఆ సత్యమును హింస చేసిన వారు అవుతుండ్రా లేదా? సాధువులను ఆహ్వానిస్తే ఇగో వస్తున్నాము, ఇగో వస్తున్నామని అంటారు. తీరా సమయానికి జవాబు ఉండదు, రారు వాళ్ళు. పత్రికల్లో ప్రకటించిన సమయాన్ని దాటి సభలకు వచ్చి పైపెచ్చు సిగ్గులేక అధ్యక్షునికి కార్యకర్తలకు క్షమాపణ చెప్పుకునే ఘనులు కొందరు. చూడు, మంచిగా స్పష్టంగా చెప్తున్నాడు రామకృష్ణుల వారు. సభకు అధ్యక్షంగా వహించాలే, మీరే సభకు అధ్యక్షులు వహించేది ఉన్నది స్వామీజీ, మీరు తప్పకుండా సమయానికి రావాలి అని భక్తులు ప్రార్థిస్తే తప్పకుండా వస్తానని మాట ఇస్తాడు. తీరా సమయానికి, వాళ్ళు నియమించిన సమయానికి రాడు. ఓ అరగంట అయినాక వచ్చేస్తాడు. వచ్చి ఇంకా మరి స్వామీజీ అతడు వస్తాడో రాడో అని ఎవరైనా సభ ప్రారంభం చేశారనుకో, ఆ అరగంట అయినాక లేటుగా వచ్చి వీళ్ళనందరినీ తిడతాడు. నేను రాందే సభ ఎట్లా మీరు ప్రారంభం చేశారు, నాకు సభాధ్యక్షుని ఎందుకు చేశారు మీరు, అలాంటి వాళ్ళు నేను రాకుండానే మీరు ప్రారంభించే వాళ్ళు అయితే నన్ను ఎందుకు ఎన్నుకున్నారు అని వీళ్ళని తిడతాడు వచ్చి. మరి సమయానికి వచ్చిండా, సమయాన్ని పాలించిండా, రాలేదు. చూడు, కొందరు సిగ్గు లేక చెప్పుకుంటారు, మాకు కొంచెం ఆలస్యమైంది క్షమించండి అంటారు. చాలా గట్టిగా అంటే కఠోరంగా మాట్లాడుతున్నాడు రామకృష్ణానంద స్వామి. సిగ్గు లేక చెప్పుకుంటాడు అంటున్నాడు. కొన్ని చోట్ల అధ్యక్ష మహోదయుడే ఆలస్యంగా వచ్చి కార్యకర్తలను సభ్యులను హింస పెట్టిన ఘట్టాలు ఉన్నాయి. అధ్యక్షుడే లేటుగా వచ్చి కార్యకర్తలను వాళ్ళను వీళ్ళను హింస పెట్టినటువంటి కొన్ని సంఘటనలు కూడా మా అనుభవంలో వచ్చినాయి అని అంటూ రామకృష్ణానంద స్వాములు చెప్తున్నారు. ఈ పద్ధతులన్నీ హింసా ప్రవృత్తులే. చూడు, వీరంతా ఎవరు? సాధువులే ఈ హింసా పద్ధతిని అవలంబిస్తున్నారు అంటాడు. ఉపన్యాసం టైం అయిపోయిందని బెల్లు మోగిస్తూ ఉంటే ఇదో అయిపోయింది, అదో అయిపోయింది అనంటూ గంటలు మింగేసే ఘనులు, ఘటోత్కచులు పెట్టే హింస ఏమని చెప్పాలి అంటాడు కదా. ఇప్పుడు సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభ లోపల ఒక 4 వక్తలు మాట్లాడాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళకు నియమిత టైంను ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఈ టైం నుంచి ఈ టైం లోపల మన సభ పూర్తి కావాలి. ఆ టైం లోపల ఎవరు మాట్లాడినా ఆ టైం లోపలనే మాట్లాడాలి. అంటే ప్రతి వారికి ఒక అరగంట ఎంతో టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చినప్పుడు ఆ అరగంట పోతుంది ఎప్పుడో. అరగంట అయిపోయిన తర్వాత ఆడ అధ్యక్షుడు ఉంటాడు, ఆయన గంటి కొడతాడు. అంటే నీ టైం అయిపోయింది, ఇక ఆపేయండి మీకు ఉపన్యాసం అంటే. అయిపోయింది ఇప్పుడే అయిపోయింది, ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పి నేను ఆపేస్తా అంటాడు. మళ్ళీ 10 నిమిషాలు చెప్తాడు. మళ్ళీ గంట కొడితే అయిపోయింది అయిపోయా, ఇక 2 నిమిషాలు 1 నిమిషం అని మళ్ళీ చెప్తాడు. వీళ్ళేమైనా సాధువులేనా? చూడు, సమయాన్ని మింగేశాడు. ఇతరులకు సమయం దొరకదు కదా, వాళ్ళ సమయాన్ని ఇతడు మింగేస్తాడు. ఇప్పుడు వాళ్ళ సమయాన్ని హననం చేసినట్టు అయిందా లేదా, హింస చేసినట్టు అయిందా లేదా? చూడు ఈ విధంగా. అందుకని చెప్తున్నాడు, హింస అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అన్ని రంగాల్లో వ్యాపించింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా హింస అనేది వ్యాపించింది. ఈ ప్రకారంగా అంటాడు. అహింసకు ప్రక్కలో సత్యం వచ్చింది. ఇక అహింస అయిన తర్వాత సత్యం, దాని గురించి చెప్తూ ఉన్నాడు. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు పలుకుట, సత్యం వద, ధర్మం చర అనే వేదవాక్కుల్లో సత్యానికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. సత్యమే శివము సుందరము కూడా. అలా సత్యం శివం సుందరం అంటారు. సత్యమే శివం అంటే మంగళ స్వరూపం, ఆనంద స్వరూపం, సుందరం అలా అని ఈ విధంగా సత్యం గురించి వర్ణన చేయడం జరిగింది. మరియు మన యొక్క కరెన్సీ మీద సింహం బొమ్మ ఉంటుంది కదా, మన కరెన్సీ మీద, రూపాయల మీద, నోట్ల మీద సింహం బొమ్మ ఉంటుందా లేదా కదా. ఆడ రాసింది ఉంటుంది, సత్యమేవ జయతే. చూసారా, సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుంది అని ఉంది. అది ఉపనిషత్తు వాక్యం ఉన్నది. అది సత్యమేవ జయతే అనేది ఉపనిషత్తు వాక్యం అనేది. అంటే సత్యము ఒక్కోసారి కించిత్ కాలము అభిభూతమవుతుంది, తిరస్కృతమవుతుంది, కానీ చివరికి జయించేది సత్యమే. పూర్వకాలంలో
మహాభారత యుద్ధం జరిగింది కదా. కొంతకాలము పాండవులు అడవుల పాలయ్యారు. ధర్మపరాయణులు, సత్యపరాయణులు అయినప్పటికీ కూడా కించిత్ కాలము ఆ ధర్మము, ఆ సత్యము అధర్మం చేత అణిచివేయబడింది కదా. 13 సంవత్సరాలు వనవాసం పోయినరా లేదా? ఆ 13 సంవత్సరాలు ఆ సత్యం ఏమైపోయింది? అధర్మం చేత అణచబడింది. కానీ చివరికి సత్యమే గెలిచిందా లేదా? చివరికి సత్యమే గెలిచింది. అదేవిధంగా ప్రతి క్షేత్రంలో కూడా అరాచకాలు ఉంటాయి. అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, ఏదేదో చేస్తారు, వారి యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. కానీ చివరికి మాత్రం మళ్ళీ సత్యమే గెలుస్తుంది. అందుకని సత్యమేవ జయతే. సత్యాన్ నహి సత్యాత్ పరో ధర్మో. సత్యము కంటే పరమమైనటువంటి ధర్మము మరొకటి లేదు. నానృతాత్ ఘోర పాపకం. అనృతం అంటే అబద్ధం కంటే ఘోరమైన పాపం లేదు. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, అబద్ధం కంటే ఘోర పాపం లేదు అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి సత్యాన్ని మనము ఆచరించాలి అన్నాడు. సత్యహరిశ్చంద్రుని యొక్క ఉదంతం అందరికీ తెలిసే కదా, తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. చూడు, విశ్వామిత్రుడు మరియు వశిష్ఠ మహర్షి వారిద్దరు గొడవ పడ్డారు. గొడవ ఎవరికైంది? వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుని గొడవ అయింది. వారిద్దరు గొడవపడి మధ్యలో హరిశ్చంద్రుని బలి తీసుకున్నారు వాళ్ళు కదా. ఎంత అన్యాయం చూడు. వారిద్దరు గొడవ పడ్డారు. మధ్యలో హరిశ్చంద్రుడు ఏం చేసిండు? అటు వశిష్ఠునికి ఏమైనా ద్రోహం చేసిండా, ఇటు విశ్వామిత్రుడికి ఏమైనా ద్రోహం చేసిండా హరిశ్చంద్రుడు. వారిద్దరు గొడవపడి మధ్యలో హరిశ్చంద్రుణ్ణి బలి తీసుకున్నారు వాళ్ళు. ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని కష్టాలు పెట్టారు. తన భార్యను, కొడుకును అమ్ముకున్నాడు. తలా ఒక దిక్కు అయిపోయినారు. ఆ భార్య ఒక దిక్కు అయిపోయింది, భర్త ఒక దిక్కు అయిపోయినాడు, పిల్లవాడు చచ్చిపోయాడు పాము గరిచి కదా. చివరికి తన భార్యనే తానే తన చేత నరికేటువంటి ప్రసంగం కూడా వచ్చింది. చంద్రమతిని హరిశ్చంద్రుడు కాటికాపలవాడుగా ఉండి ఆ చంద్రమతిని నరికేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అప్పటికి కూడా సత్యాన్ని వదిలాడా? వదలలేదు. చివరికి మళ్ళీ సత్యమే గెలిచింది. అప్పుడు ఆ పరీక్షలన్నీ వాళ్ళు ఉపసంహరించుకొని, హే హరిశ్చంద్ర, నువ్వు సత్యపరుడవని లోకంలో దిగంతాల వరకు నీ యొక్క పేరును జ్ఞాపకం చేసుకుంటారు అని అతనికి ఆశీర్వాదం ఇచ్చి, మళ్ళీ అతని కొడుకును, అతని భార్యను, అతని రాజ్యాలను అన్నీ మళ్ళా అతని ఆయనకు ఇచ్చేసి మళ్ళీ ఎప్పటిలాగా రాజ్యం వెళ్ళుకోమని చెప్పారు. చూసారా, ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని వదిలాడా సత్య హరిశ్చంద్రుడు? వదలలేదు. అందుకని సత్యాన్ని పాలించాలి మనం. ట్రుత్ ఈజ్ గుడ్, ట్రుత్ ఈజ్ గాడ్ అని చెప్పినాడు. సత్యమే దేవుడు అని చెప్పింది ఉన్నది. సత్యమే భగవంతుడు. అంతే, భగవంతుడు వేరు, సత్యం వేరు కాదు. భగవంతుడే సత్యస్వరూపుడు. కాబట్టి ఆ సత్యాన్ని మనము పాలించాలి అని చెప్పినాడు. కొందరు అంటారు, ఈ కాలంలో సత్యానికి ఎక్కడ తావుందండి? ఎవడు సత్యం మాట్లాడుతుండని? అంతా అబద్ధాలే అన్నాడు. అందరు అబద్ధం ఆడతాను, మరి నేను అబద్ధం ఆడితే ఏం తప్పు ఉన్నది అంటారు కదా. ఎక్కడుందండి సత్యము అంటారు. కానీ ఇది మన బలహీనత అంటాడు ఇక్కడ. సత్యం అనేది ఎక్కడ లేదు అని అనకు. నువ్వు పరిపాలన చెయ్యి సత్యాన్ని. నువ్వు పరిపాలిస్తే నిన్ను చూసి మరికొందరు కూడా పరిపాలిస్తారు. సత్యం ఎక్కడుందని చెప్పి నువ్వు సత్యాన్ని హననం చేస్తే ఇక మరి కాపాడేది ఎవరు చెప్పండి? సత్యాన్ని రక్షించవలసిందే మనము. మరి మనమే సత్యాన్ని హననం చేస్తే ఇక రక్షించేవారు ఎవరు కదా అంటారా లేదా? కంచెయే చేనును మేస్తే ఇక చేను యొక్క గతి ఏమిటి? కంచె అంటే చుట్టూ ఫెన్స్ వేస్తారు కదా పొలం చుట్టూ. ఆ కంచెనే చేనును మేసింది అనుకో, ఇక దానికి ఎవడు దిక్కు? అట్లా. అందువల్ల చూడు, సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేస్తారు. సత్యనారాయణ వాడు రోజుకు ఎన్ని అబద్ధాలు ఆడతాడో చెప్పనికి రాదు. సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ చేసి రోజంతా సత్యనారాయణ పూజ చేస్తాడు ప్రతిరోజు. చూసారా? అందుకని ఈ అబద్ధాలు నేర్పేందుకు పని పెట్టుకొని పట్టాలు కట్టుకొని ఒక వర్గం వకీళ్ళు ఉండనే ఉన్నారు ఇక్కడ లోకంలో. ఇక వాళ్ళు చెప్తారు, ఏమున్నదయ్యా అబద్ధం అబద్ధం అబద్ధం. ఏం అబద్ధం ఉన్నది? అబద్ధం ఏం లేదు, నువ్వేం మాట్లాడు, నువ్వు ఎట్లా నేను దాన్ని సమర్థిస్తలే అని వకీళ్ళు అంటారు. ఆడ బోన్లో నిలబెట్టి ఆ భగవద్గీత గ్రంథం చూపెట్టి దీని మీద చేయి పెట్టి ప్రమాణం చెయ్యి, నేను అంతా నిజమే చెబుతాను
అని ప్రమాణం చేయి అంటారు. అక్కడ ప్రమాణం చేయించుకుంటాడు. ప్రమాణం చేయించుకొని అంత అబద్ధమే చెప్తాడు వాడు. అలా మరి ఏం ప్రమాణం చేసిన దానికి ఏం ఫలమేమున్నా చెప్పు కదా. ఇది ఈ వర్తమాన పరిస్థితులు. అయితే లోకంలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి మనం కూడా అసత్య మార్గంలో పోకూడదు. అసత్యాన్ని ఎప్పుడు కూడా మనం వదలకూడదు. ఎందుకు? చివరికి సత్యమే జయిస్తుంది. అందుకని సత్యాన్ని మనము ఎప్పుడు కూడా హననం చేయొద్దు అంటాడు. ఈ విధంగా మనుస్మృతి కూడా చెప్తూ ఉంది, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియత్ ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెప్పింది. సత్యమును మాట్లాడారు. ఆ సత్యం కూడా ప్రియమైనటువంటి సత్యం ఉంటే మాట్లాడాలి, అప్రియమైనటువంటి సత్యం ఉన్నా కూడా మాట్లాడవద్దు అని చెప్తున్నది. మరి అనృతమైనది ఏదైతే ఉందో అది ప్రియమనిపించినా కూడా అసత్యం మాట్లాడితే కొందరికి సంతోషం కలుగుతుంది, ప్రియం కలుగుతుంది. కానీ అటువంటి ప్రియమైన అసత్యాన్ని కూడా మాట్లాడకూడదు. అసత్యం ఎప్పుడు కూడా మాట్లాడొద్దు అని ఈ విధంగా మనుస్మృతికారం చెప్తారనమాట. ఈ సత్యం గురించి మేము ఒక గ్రంథం రాశాము. భక్త తుకారాం అభంగవాణి అని ఒక గ్రంథం రాశాము. అది సుఖబ్రహ్మాశ్రమం వారు ప్రింట్ చేశారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు గ్రంథం ఉంది, మేము రాసిన గ్రంథం. అందులో దాదాపు ఒక 50 పేజీల దగ్గర ఈ సత్యం గురించి రాశాము. దాదాపు 50 పేజీలు రాసాం. అందులో సత్యం అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉంటుంది, అది ఏ విధంగా దాన్ని మనం పరిపాలించాలి అనే విషయంలో విస్తారంగా రాశాము. తర్వాత అక్రోధము అంటే క్రోధము లేకుండుట. కోపమన్నా క్రోధమన్నా ఒకటే. ఈ కోపమే మహాపాపము, ఈ కోపమే విషము అంటాడు. ఎందుకంటే ఈ కోపము ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. మరియు ఆ కోపం వచ్చినప్పుడు ఆవేశంలో తన వివేకాన్ని కోల్పోయి అనర్థం చేస్తాడు, ఏమైనా చేస్తాడు. అందువల్ల తోక దొక్కిన తాసులాగా అతడు రుసరుసలాడతాడు. కోపం వచ్చినప్పుడు వివేకాన్ని కోల్పోతాడు, శాంతాన్ని కోల్పోతాడు, అనర్థానికి అతడు పాల్పడతాడు. కాబట్టి చూసారా, ఈ కోపం అనేది ఒక పెనుభూతము అంటాడు ఇక్కడ. మళ్ళీ అంటాడు పైగా, ఇగో నాకు కోపం వచ్చింది చూడు, నేను మనిషిని కాదు అంటాడు. నేను మనిషిని కాదు, నాకు కోపం వచ్చింది అంటాడు. అంటే మనిషి కాదంటే ఏమన్నట్టు, భూతం అన్నమాట. ఎందుకంటే కోపమే ఒక భూతం, మనకి భూతం పడుతుంది అప్పుడు. ఈ కోపం గురించి ప్రబోధ చంద్రోదయం అనేటువంటి ఒక నాటకం గ్రంథం ఉన్నది. చాలా ప్రసిద్ధమైన నాటక గ్రంథం. మొత్తం ఆధ్యాత్మ చింతననే ఉంటుంది అందులో. అలా నాటకంలో పాత్రల్లాగా కోపము, దయ, అహింస ఇవన్నీ ఒక పాత్రల్లాగా పెట్టి ఒక నాటకంలాగా రచన చేశాడు ఒక మహాత్ముడు. అందులో కోపము ఈ విధంగా ఉంటుంది అని వర్ణన చేయడం జరిగింది ప్రబోధ చంద్రోదయంలో. అంధీకరోమి భువనం భజీరీకరోమి ధీరం సచేతనమచేతనతాం నయామి కృత్యం న పశ్యతి నయేన హితం శృణోతి ధీమానధీతమపి న ప్రతినందన ధీమానధీతమపి న ప్రతిసంధాతి. చూడు, నేను ఆవేశించానంటే ఆ కోపమే స్వయంగా చెప్తుంది. కోపం ఒక పాత్ర ఆ నాటకంలో. ఆ కోపమే స్వయంగా చెప్తుంది, నేను ఆవేశించానంటే కళ్ళున్నవాడు గుడ్డివాడైపోతాడు కదా. కోపం కనుక అది ఉధృతమైందనుకోండి, కళ్ళున్నోడు కూడా గుడ్డివాడైపోతాడు. చెవులున్నా కానీ చెవిటివాడైపోతాడు. చెప్తారు, వద్దురా అంత కోపం చేయకురా, ఇంత కోపం పనికిరాదురా అంటే జరుగు అట అంటాడు. అంటే ఇప్పుడు మనకి చెవులు ఉన్నట్టా లేనట్టా? వింటాడు కానీ వినడు, చెవులు లేనివాడు అవుతాడు. మంచి చూడలేడు, మంచి వినలేడు, చదివిన చదువులన్నీ కూడా పనికి రాకుండా పోతాయి. ఇగో ఇది క్రోధభూతం యొక్క ఆవేశ ప్రభావము అంటాడు. కోపం అనేది చండాలుడు. చండాలుని తాకితే స్నానం చేస్తామా లేదా? అదేవిధంగా ఈ కోపం కూడా వచ్చినప్పుడు మనం స్నానం చేయాలి అంటాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేస్తే కాస్త సమయం వ్యవధానం అవుతుంది. ఎవరినైతే కోపిస్తున్నామో ఆ వ్యక్తులు దూరం అయిపోతారు. శరీరం మీద చల్లని నీళ్లు పోసుకుంటే శరీరం చల్లగా అవుతుంది, కోపం కూడా చల్లబడిపోతుంది. కోపం వచ్చినప్పుడు స్నానం చేయండి మీరు కదా.
ఒక బ్రాహ్మణుడు గంగా నదిలో స్నానం చేస్తున్నాడు. అయితే గంగా నది ప్రవహిస్తూ ఉండగా ఒక చోట బ్రాహ్మణుడు స్నానం చేస్తుంటే పై భాగంలో ఇంకో చండాలుడు స్నానం చేశాడు. పై భాగంలో ఇప్పుడు అక్కడి నుంచి నీళ్లు ఇక్కడికి వస్తాయి కదా. ఆ చండాలను చూసి బ్రాహ్మణుడు అంటాడు, చిచి చిచి, చండాలుడు స్నానం చేసి అంత అపవిత్రం చేసిండు. వాడు ఎక్కడో కాదు దూరంగా స్నానం చేస్తుంటే వీడికి ఇక్కడ ఉన్నవాడికి అపవిత్రం అయిపోయిందంట. చిచి చండాలుడు నాకు అపవిత్రం చేసిండని చెప్పి వాడు గట్టెక్కినోడు మళ్ళీ గంగా నదిలో దిగి మళ్ళీ స్నానం చేస్తున్నాడు. అప్పుడు అక్కడున్నాడు చండాలుడు. వాడు ఏం చేస్తాడంటే ఆ కోపం అనే చండాలుడు నన్ను స్పర్శించినాడు కాబట్టి నేను మళ్ళీ స్నానం చేస్తాను, వాడు స్నానం చేస్తాడు. అక్కడ కోపం అనేది చండాలుడు, జాతి రూపం చేత చండాలుడు మనిషి, కానీ కోపం అనేది మహాచండాలుడు కదా. ఈ ప్రకారంగా చెప్పినాడు. క్రోధం హృదయంలో క్షోభను కలిగిస్తుంది. కోపం హృదయంలో క్షోభ అంటే సంచలనాన్ని కలిగిస్తుంది, స్థిరత ఉండదు, అశాంతిని కలిగజేస్తుంది. అయితే విశాల హృదయులైతే కోపాన్ని దగ్గరికి రానియడు. కానీ అల్ప మేధస్సులు ఉన్నారనుకో, అల్పబుద్ధి కలిగిన వారు ఉన్నారనుకో, వారికి తొందరగా కోపం వస్తుంది. ఊ అంటే కోపం వస్తుంది, ఆ అంటే కోపం. అల్పబుద్ధి, వివేకం ఉండదు. ఏ విధంగా ఇక్కడ చిన్న పాత్రలు తొందరగా వేడెక్కుతాయి అంటాడు. చిన్న చిన్న పాత్రను మనం పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే తొందరగా వేడెక్కుతుంది. పెద్ద పాత్ర అయితే నెమ్మదిగా వేడెక్కుతుంది. అట్లా సంకుచిత హృదయం కలిగినటువంటి వాళ్ళు తొందరగా కోపానికి వచ్చేస్తారు. కానీ విశాల హృదయం కనుక ఉన్నట్లయితే వాళ్ళు తొందరగా కోపానికి రారు. ఒకవేళ కోపానికి వస్తే కూడా అది అనర్థానికి దారి తీయదు, ఎందుకంటే వివేకం జాగృతి ఉంటుంది కాబట్టి. కానీ అల్ప హృదయులకు, అల్ప చేతస్కులకు తొందరగా కోపం వస్తుంది, వివేకం తక్కువ ఉంటుంది. ఆ కోపం అనర్థానికి దారి తీస్తుంది. అందుని పిక్క బలం వలె క్రోధాంధుని వివేక బలం వ్యర్థము అంటాడు. ఇప్పుడు క్రోధం వచ్చినటువంటి వాని యొక్క వివేక బలము అది వ్యర్థం. ఎంత వివేకి అయినా కానీ కోపం వచ్చినప్పుడు వివేకాన్ని కోల్పోతాడు. క్రోధము మానసిక సమతోలనాన్ని భంగం చేస్తుంది. మానసిక తౌల్యాన్ని అంటే మానసిక సమతుల్యాన్ని భంగం చేసి విషమ స్థితిలో అది మార్చేస్తుంది. అంటే రజోగుణం తమో గుణంలో పడదోస్తుంది. సరే, క్రోధము ఇహపరాలకు బాధకము, క్రోధానికి వశము కారాదు. ఈ లోకంలో కోపం వచ్చినోడు సుఖపడడు, పరలోకంలో కూడా సుఖపడడు. అందుకని కోపాన్ని త్యాగం చెయ్యాలి అంటాడు. క్రోధం రాకుండానే ఉంటే మంచిది, క్రోధం రాకుండానే ఉంటే మంచిది. వచ్చినా కానీ దాన్ని మింగేటట్టుగా ఉండాలి. నువ్వు క్రోధం వచ్చినా కానీ క్రోధాన్ని మింగేటట్టుగా ఉండాలి. అటువంటి సామర్థ్యం ఉంటే క్రోధం వస్తే రాని, కోపం వస్తే రాని, కానీ కోపం వచ్చినప్పుడు దాన్నే నువ్వు మింగాలి. అటువంటి సామర్థ్యం ఉంటే కోపం ఉండవచ్చు అంటాడు. అంటే ఏమన్నట్టు అనర్థానికి దారి తీయదన్నమాట. కోపాన్ని మింగేసిన తర్వాత ఏ కోపమే లేకుండా పోతే అనర్థం కలగదు. ఏ విధంగా ఏదైనా పెద్ద సభ జరుగుతున్నప్పుడు పెద్ద రాజకీయవేత్త వచ్చినాడు అనుకోండి, సభ జరిగేటప్పుడు అందరూ జనమంతా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ పోలీస్ ఉంటుంది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చెక్కింగ్ చేసి తోలిస్తారు లోపలికి. ఎవరినంటే వాళ్ళని తోలియరు, మొదలు చెక్కింగ్ చేసి, ఎందుకంటే లోపల పోయిన తర్వాత ఏమన్నా గడబడ చేయగల అని చెక్కింగ్ చేసి తోలిస్తారు. అట్లా కోపము మనలోకి వస్తుంది అని అంటే దాన్ని చెక్కింగ్ చేసి లోపలికి పంపి అంటాడు. అంటే ఇది అనర్థకార్య, ఏదో మామూలుగా పై కోపమా, దాన్ని చెక్కింగ్ చేయి బాగా. మామూలు కోపం అయితే లోపలికి కొని, కానీ అనర్థానికి కారణమైతే దాన్ని లోపలికి కొనిచ్చేది లేదు, బయట నుంచి బయటకే దాన్ని నెట్టేసే అంటారు. చూసారా, మహాత్ములకు కూడా కోపం వస్తుంది. కానీ వాళ్ళ కోపం ఎలాంటిది అని అంటే ఆకాశంలో కత్తిని దూసినట్టు. ఆకాశంలో కత్తిని దూసామనుకోండి, ఆకాశం అనేది తెగుతుందా? తెగదు. అట్లా అన్నమాట. ఏదో ఇతరులను, శిష్యులను, భక్తులను ఏదైనా చెడు పని చేసినప్పుడు వాళ్ళను మంచి దారిలో పెట్టాలని కోపగిస్తారు, అంతేగాని అది అనర్థానికి దారి తీయదు. ఇది అందుకే ఒక చోట అలహాబాద్లో సాధు సమ్మేళనం అయ్యింది. అప్పుడు శ్రీ పండిత్ పీతాంబర్జీ అనేటువంటి ఒక మహాత్ముడు ఉండే, 100-150 సంవత్సరాల క్రితమే, మొన్ననే. అతడు శ్రీ విద్యారణ్య స్వామి రాసినటువంటి వేదాంత పంచదశి పైన హిందీలో టీకా రాశాడు. చాలా అద్భుతమైనటువంటి టీకా. దాన్నే మేము మొన్న ఇక్కడ వచ్చే ముందే ప్రింట్ చేసి దాన్ని ఓపెన్ చేసి వచ్చినాం. మరి విచార సాగరానికి టిప్పన్లు రాసినాడు పండిత్ పీతాంబర్జీ. మరి విచార చంద్రోదయం అనేటువంటి గ్రంథం రాసినాడు పండిత్ పీతాంబర్జీ.
మరి వేదాంత బాలబోధం అనేటువంటి గ్రంథం రాస్తున్నాడు. అటువంటి మహానుభావుడు, చాలా గొప్ప మహాత్ముడు. ఆయన సాహిత్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సాహిత్యాన్ని కనుక ఒకవేళ అధ్యయనం చేయకపోతే సమ్యజ్ఞానం కలిగేది కష్టం. అంత సులభంగా చక్కగా బోధిస్తాడనమాట. అయితే ఆ పండిత్ పీతాంబర్జీ ఆ సాధు సమ్మేళనానికి పోయాడు అలహాబాద్లో. పోయినప్పుడు అక్కడ విద్వత్ పురుషుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన లక్షణం ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని సాధువులందరూ ముందుంచి ఆ విషయం మీద అందరి అభిప్రాయం చెప్పండి అని అక్కడ ఒక విషయాన్ని పెట్టుకున్నారు, చింతన చేస్తూ ఉన్నారు. చేయగా అనేక మంది అనేక రకాలుగా విద్వత్ పురుషుని యొక్క లక్షణాలు చెప్తూ వచ్చారు. కానీ చివరికి ఏం నిర్ణయం అయిందనంటే అదృఢ రాగ విదుషో లక్షణం అన్నాడు. విద్వానునికి కోపం ఉంటుందా, రాగం ఉంటుందా అంటే ఉంటుంది. మరి ఉంటే అజ్ఞానికి మరి ఆ జ్ఞానికి ఏం తేడా ఉంది? అతనికి కూడా రాగం ఉంటుంది, ఇతను కూడా రాగం ఉంటుంది. అతనికి కోపం ఉంటుంది, ఇతనికి కోపం ఉంటుంది. మరి అజ్ఞానికి జ్ఞానికి ఏం తేడా ఉంది అనంటే కోపం ఉంటుంది, కానీ అదృఢమైనటువంటి కోపము, అదృఢమైనటువంటి రాగం ఉంటుంది. అంటే దృఢంగా ఉండదు. ఏదో నీళ్ళ మీద గీతలాగా, నీళ్ళ మీద మనం ఈ రాసినాం అనుకో, లేదా ఓం అని రాసినాం అనుకో, నీళ్ళ మీద అక్షరం కనపడుతుందా? రాస్తూ ఉంటేనే అది మలిగిపోతూ ఉంటుంది. అట్లా కోపం ఉంటుంది మహాత్ములకు, రాగం ఉంటుంది అని విద్వానుని యొక్క లక్షణాన్ని వాళ్ళు నిర్ణయం చేసినారన్నమాట. ఈ ప్రకారంగా కోపమును జయించాలి సాధకుడు అని చెప్తూ వచ్చాడు. తర్వాత త్యాగం గురించి రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.